న్యూస్ కన్న బిడ్డను అల్లారు ముద్దుగా లాలించాల్సిన తల్లిదండ్రులు కర్కసత్వం ప్రదర్శించారు. అభం శుభం తెలియని 3 ఏళ్ల బాబును చితకబాదారు. ఒంటి నిండా గాయాలైన బాబును చూసి స్థానికులు చలించిపోయారు. ఈ సంఘటన మెదక్ జిల్లా పటాన్చెరు మండలం శాంతినగర్లో జరిగింది. రాధా శివకుమార్ దంపతులు శాంతినగర్లో ఉంటున్నారు. వీరికి మనోహర్ అనే 3 ఏళ్ల బాబు ఉన్నాడు. రాత్రి బాబును తల్లిదండ్రులు తీవ్రంగా కొట్టారని స్థానికులు అంటున్నారు. బాబు కేకలు విని బయటకు వస్తే చిన్నారిని డ్రమ్ములో దాచారని చెప్తున్నారు. ఉదయం బాబు ముఖం శరీరంపై తీవ్రమైన గాయాలుండడంతో కాలనీవాసులు తల్లిదండ్రులను నిలదీశారు. స్థానికులంతా గుమికూడడంతో తండ్రి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాబును ఆసుపత్రికి తరలించారు. ఇది 3 రోజుల కింద 4 రోజుల పిల్లలకి బయటికి రానియలేదు. మళ్ళీ 2 రోజుల కింద మళ్ళీ కొట్టిరు. నేను ఇదే తీసిన ఇట్లా ఎందుకు కొట్టినామంటే కొడతానని చేస్తే అది ఎందుకు కొట్టినాం అంటే ఊకూరు. సరే మళ్ళీ రాత్రి 1 గంట నల్లొచ్చింది 12:30. నల్లొచ్చినాక ఆ పూర్వ తిరిగి మా డోర్ కొట్టి మేము చూడలేదు. పక్కన డోర్ కొట్టాం. వీళ్ళ డోర్ ఇంట్లో పోతే ఇంట్లోకి వెళ్ళి తీసి బయటికి మేము చూస్తామని డ్రమ్ము బాత్రూమ్ దిక్కు కొడితే పక్క వాళ్ళంతా నుల్లి పక్క కూడా చెప్తారు. పక్క ఇంటి కూడా అవతల పక్క ఇల్లు అంటే బాబుకు అన్నం కానీ పెడతారా? అన్నం అయితే మేము ఒకరు ఆగంతలో మేము పెడుతున్నాం అన్నం. మేము లేకపోతే ఇల్లు లేకపోతే 3 ఇల్లు అంటే బాబు కాదా అసలు? ఏమో అదే అర్థమవుతుంది మాకు. మీ బాబు అక్కడ అంటే ఏం చెప్తారు? ఆ పూర్వం అయితే వస్తాడు, మీ డాడీ కాదంటాడు. పిల్లవాడు మా డాడీ కాదంటాడు.